నర్స్ డే. ఆసుపత్రిలోని అమ్మ నర్సులమ్మ. రచన ఈఎస్కే. ఎక్కడ కరుణ వర్షిస్తుందో, ప్రేమ అమృతమై ప్రవహిస్తుందో, సేవ సర్వాంతర్యామిగా పరివిడవిల్లుతుందో, అక్కడ నర్సు ఉన్నట్టే, ఆమె అంటే స్వాంతన లభించినట్టే, ఆపై ప్రాణం నిలిచినట్టే. ఆసుపత్రిలో నైరాశ్యంలో నువ్వున్నప్పుడు, బంధువుల సైతం నీపై ఆశ వదులుకున్నప్పుడు, ఒకడివై దిక్కుతోచక రేపనే రోజు చూస్తావో లేదో తెలియని స్థితిలో, ఒక చల్లని స్పర్శ, మమకారం నిండిన చూపు, ఆ ఒక్క చూపులోనే ఎంత భరోసా, ఇంకెంత విశ్వాసం, లాలనాదరణ. నీ దరి చేరి నీకు నేనున్నాననే నమ్మకం కలిగించి, నీ పక్క బట్టలు నీ వంటిపై ఆచ్ఛాదనలు చేసి, నీ అవశిష్టాలను తనే శుభ్రం చేసి, భద్రం అని చెప్పి ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, మందులిస్తూ, వేసుకోనంటే సున్నితంగా మందలిస్తూ, నిజంగా ఇవన్నీ అమ్మగాక ఇంకెవరు చేస్తారు? నర్సు తప్ప. పిలుపుకి సిస్టర్, వృత్తికి నర్సు, ప్రవృత్తికి మాత్రం అమ్మ. నీ సేవలో తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించేది, నిన్ను బ్రతికిస్తే తనకేంటి లాభం అనుకుంటూ పర్సు చూసుకోనిది నర్సు. నారు పోసేది డాక్టర్లైతే, నీరు పోసేది నర్సు. ఆసుపత్రికి వెళ్ళి నువ్వు కోలుకున్నా, మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి చేరినా, కారణం ఆమె ఆదరణం, సేవకు ఆమె ప్రేరణం. నిజానికి నీ ఆరోగ్యమే ఆమెకు మహాభాగ్యం, మహాభాగ్యం.